మిస్ ఇవాళ నా బర్త్డే కాదే. నిన్ను చూసిన రోజు నాకు చాలా స్పెషల్ ప్లీజ్. నాకు పూల వాసన పడదు. అలర్జీ. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి బాబు. వదును, ఆయన కాఫీ ఇవ్వను, నేనే ఇస్తాను. మా మా ఏం చదువుకున్నావమ్మా? ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని ఓల్డ్ వరల్డ్ కూడా ఇచ్చారా? ఈ కొబ్బరికేం తక్కువ లేదు. మహా మహా ఏమై కొంచెం హైట్ తక్కువ ఉంటారు. ఏం హైట్ తక్కువేం కాదు బాబు, నిజంగా ఈడు చూడు చాలా బాగుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పొడవుగా ఉంటే చూడటానికి బాగుండదు బాబు. ఆఫ్ కోర్స్ మహాలక్ష్మి నిజంగా మహాలక్ష్మి లానే ఉంది. నాకు బాగా నచ్చింది. నచ్చనా? చను ఈ చుట్టూ కొనికడికి అస్సలు నచ్చకూడదు. షాదగిరి నరసింహస్వామి కీర్తన పెళ్లి జరగకుండా చూద్దా. చూడి ఏం లేదాక పీడి లేదు జాడి లేదా ఈ చుక్కులాక లేక వాడికా సెడి తోకాస్ కరోస్ క్రెనోస్. ఆ ఆడవాళ్ళంతా వేరే కారులో వస్తున్నారా? వేరే కారు లేదు, వేరే ఫ్యామిలీ లేదు. పీడి అని మీకు చెప్పలేదా? మీకు భార్య లేదని చెప్పాను కానీ ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తారనుకోలేదు. ఇప్పుడు ఆడవాళ్ళ లేకపోతే పిల్లలు చూపిస్తున్నా ఏంటి? ఏంటి నువ్వు ఇలాగే వాగి చెడగొట్టావంటే బృందావనంలోని నీకు బృందావనం కట్టిస్తావు. నిన్ను మోయడానికి నలుగురు కొడుకులము. నమస్తే. నమస్తే అండి, రండి నమస్కరించండి. ఏమండి, అమ్మాయి తండ్రి, అమ్మాయి తల్లి, బామ్మ, పీతాడంతా బంధువుల మా అన్నయ్య మాధవ పెళ్ళికొడుకు అతనే. అబ్బాయి ఏం చేస్తుంటాడు? నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని కాంట్రాక్ట్ తీసుకొని కట్టిస్తూ ఉంటాడు. పెద్ద బిల్డర్. ఇక నేను ఒక పెద్ద ట్రావెల్ ఏజెన్సీ డ్రైవర్. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ క్యాబులు నడుపుతూ ఉంటాడు. చెప్పాడుగా, అదే నాకు సొంతంగా ఒక మెకానిక్ షాప్ ఉంది. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నానని. మరి అబ్బాయి తండ్రి ఏం చేస్తుంటాడు? అది ఒకప్పుడు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంటి దగ్గరే బాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఓహో, నీ తరపున ఆడవాడేమో రాలేదేంటి? ఇది ఏమైనా పొలిటికల్ మీటింగ్? అందరినీ పోగేసి రావడానికి. ఆడవాళ్ళు ఎవరు లేరండి. మా అమ్మ చిన్నప్పుడే పోయింది. ఇంట్లో ఉన్నది మీ వైద్యురమే. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరంట. ఐదుగురేనా? మన అమ్మాయిని అక్కడ ఇస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయిందంట. అవునా? అంటే ఇంతమందికి మా అమ్మాయి మాత్రం వండి పెట్టాలా? అవసరం లేదండి, నాకు వంట చేయవచ్చు. చూసారా, కలిసి వచ్చే కాలం వస్తే వంట చేసి మొగుడు వస్తారట. సామెత మారింది ఏంటి సార్? మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారా? అమ్మాయిని ఏమైనా చూపించేది ఉందా? అయ్యో అదే లేదండి, వివరాలు అడిగి తెలుసుకుంటున్నా. తొందరగా అమ్మాయి చూపించండి, నాకు టైం అవుతుంది. దేనికి టైం అవుతుంది? అంటే అది అరే మర్జ్యం వచ్చేస్తుందని నాన్నటున్నారు. నిజమే కదా? ఏమే, వీళ్ళ అమ్మాయి తీసుకురా. మా అమ్మాయి పేరు రాధ. రాధా, ఇవి వాళ్ళకి ఇవ్వు. అలాగే. ఏమైంది బాబు? ఈ కార్లో ఎవరేసారండి? ఏమైంది బాబు, బాగానేవా? కాదు, ఎవరు చేశారో చెప్పండి. మా అమ్మాయే చేసింది. ఆహా, ఓ, ఇక పిండుందా? అన్నయ్య, ఇప్పుడు పిండి దేనికి అన్నయ్య? పింక్ ఉందండి. గానం వేడిగానే ఉంది. వేడి నూనెలో పాడే కాలింది. కానీ ఆ లోపలంతా పిండి పచ్చి పచ్చిగానే ఉంది. గారెలు ఎలా వేయాలో, ఎలా కాచాలో నేను చూపిస్తాను. ఒకసారి నాతో రండి. పదండి. అన్నయ్య, ఎందుకు ఇప్పుడు గారెలు? నువ్వురా, ఒకసారి తెలిస్తే ఇంకోసారి ఈజీగా వచ్చేస్తుంది. తప్పుయే, పదండి పదండి. అన్నయ్య చూడరా, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏంటి ఇది? ఓ, చూసారా, ఈ పిండిని ఇంత లూజ్ గా కలపకూడదు. ఇలా చారుడుగా ఉన్నప్పుడు ఇంకొంచెం మినపిండి కలపాలి. పెందా ఉంటుంది. ఇవ్వండి. చూసారా, ఇదే ఇదే మీరు చేసిన పొరపాటు. మట్ట హైలో పెట్టదు, మీడియంలో పెట్టి కాలిస్తేనే లోపల కూడా బాగా కాలుతుంది. మీడియంలో పెట్టండి. ఒరే, వాటి ఇప్పుడు అప్పుడే వచ్చి ఇలా లేడు కానీ నేను వెళ్ళి నేను తమ్ములేసి వస్తా. అవును, అలా అలా కూర్చుంటావా? కూర్చుంటానా? కూర్చోడి. ఇప్పుడు దీని చూడే ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఇలాగే చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. పదండి, వాళ్ళకు కూడా ఇద్దాం. అందరికి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. రుచి చూడండి, మీరు రుచి చూడండి. చేస్తారు చేస్తారు, నువ్వు కూర్చోని వచ్చి కూర్చోవచ్చు. బాగుంది. ఏమైనా మాట్లాడతావా? మీకు వంట చేయడం అంటే ఇష్టమా? కాదు, అవసరం. అమ్మ పోయాక తమ్ముళ్ళు ఆకలితో ఉండకూడదని తెంచుకున్నాను. అది అలవాటైంది అంతే. చూసారా,
మీ అమ్మాయి ఇంకా మా ఇంటికి రాకముందే మా అన్నయ్య హోటల్లో సాయం చేయడం మొదలుపెట్టాడు. ఎంతైనా మీ అమ్మాయి అదృష్టవంతురా. నీకొచ్చా అబ్బాయి తినవచ్చు. గమపగనిస్ ఇదా అదము నీవు నీ పదమోగి సనిరి నిరిస్ అతను మోక్తేనే వందయ్యారా అమ్మాయి నచ్చిందా? సారీదా నీదా హాపం మయ్యా మా వాడికి మీ అమ్మాయి నచ్చింది. మరి మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో కనుక్కోండి. ఆలోచించుకుని మా నిర్ణయం చెప్తామండి. నేను కనుక్కుని ఫోన్ చేస్తానులే. చింకా చూకు ఆడ లేడీస్ నుంచి ఇప్పుడు చూడలేదా ఏంటి? ఈ ఫ్యామిలీ గురించి నేను చెప్తే గొప్పగా ఉంటుంది. కెళ్ళికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వస్తారు. మన కమ్యూనిటీలో ఎక్కడ తగ్గకూడదు కదా. దేశానికి తంతా మా మహాలక్ష్మి భక్త వేళ విశేషం. నేను ఇంత స్థాయికి వచ్చింది ఆ మహాపుకి తర్వాతే. జాతకం చూసి సిద్ధాంతి గారు ఒకటే చెప్పారు. మా మహా ఏ ఇంట్లో కొడలుగా అడుగు పెడుతుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అన్నారు. కానీ ఈ అమ్మాయిని చూస్తే నమ్మాలనిపిస్తుంది. వాళ్ళు ఏం పత్తి జోక్ చెప్పారని అందరూ ఎంత సంతోషపడుతున్నారు. వీళ్ళు నమ్మితే ఎంత నమ్మకం. ఏమండి ఆ అమ్మాయి అబ్బాయి వెళ్ళి మాట్లాడుకుంటేనేమో కనుక్కోండి. మాటలో పడి మర్చిపోయాను. అమ్మాయి అబ్బాయి పిడిగా మాట్లాడుకుంటారేమో, అందుకని ఎదురు చూస్తున్నాను. అదే కదా ఇంపార్టెంట్. తొడిగావరా ఎప్పుడు నీకుంటుంది వదు చెప్తా. ఈ మొక్కలవి ఎవరు పెంచుతారు? మా వదిన నాకు మొక్కలన్నా కుక్కలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మొక్కలకి కుక్కలకి పోలికేంది? నాకు ఇష్టం లేని విషయాలు ఇండియాలో చాలా ఉన్నాయి. నీతో కొలిపి చూడాలి లక్ష్మి. మహాలక్ష్మి ఎస్ గొడవ ఐ ఫర్గాట్. నాకు ఈ బెల్లటే చాలా చిరాక. ఏ నెల ఉందో? ఎండలకే ఉంది. కెనడాలో అయినా ఇండియాలో అయినా ఎటలో నిలబడితే వేడిగానే ఉంటుంది. యాయా అందుకే ఇది కింద ఎక్కువగా తిరగను. కెనడాలో మా ఇంట్లో ఫుల్ సెట్రల్ ఏసీ, కారు ఏసీ, ఆఫీస్ లో కూడా ఏసీ. అయ్యా ఇక్కడ ట్రాఫిక్ చాలా హారబుల్. ఎవరు ఎలా వస్తారో ఎలా వెళ్తారో అస్సలు అర్థం కావడలేదు. ఓ మీరు కెనడాలోనే పుట్టారా? అదే పుట్టింది ఇక్కడే, చదువుంతా చెన్నైలో జరిగింది. తర్వాత ఎంఎస్ కోసం కెనడా వెళ్ళాను. అక్కడ జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయాను. మరి నువ్వు ఇక్కడ చదువుకున్న విజయలక్ష్మి? మహాలక్ష్మి కరెక్ట్ కరెక్ట్ మర్చిపోయి ఈ గుర్తు తెచ్చాలి. ఇంతకీ ఈ చదువు ఎక్కడ సాగింది? అంతా ఇక్కడే. యూనివర్సిటీ ఫస్ట్ నేను గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ డబ్బా కాలేజ్ లో చదివి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చా? గ్రేట్. ఇక్కడ వచ్చి గోల్డ్ మెడల్స్ చూపిస్తే కెనడాకి వీసా రాదు. దానికి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. నేనైతే ఫస్ట్ అటెంప్ట్ లోని ఎగ్జామ్ పాస్ అయ్యాను. అప్పుడు నాలో జీనియస్లు కాదు కదా. మూరి వేషాలు. ఇంతకీ భాగ్యలక్ష్మి మహాలక్ష్మి మీకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పిన పేరు అప్పుడే మర్చిపోతున్నారు. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ జీనియస్ యా. అయినా ఈ పేరు టాపిక్ అంతా సిలీ టాపిక్స్. లెట్స్ గో సంథింగ్ ఇంట్రెస్టింగ్. మీ హాబీస్ గురించి చెప్పలేదు. ఏంటి మంచిగా తినను, ఫుల్గా పడుకోరు. అంతే. వెళ్ళి కింద ఏదో ఒక లక్ష్మి గీరు నీకు నచ్చలేదని చెప్పేసి కింద పోతుంది. ఎందుకే వయసు వాడారు మర్చిపోయా. నా పేరు లేదనా? పేరుదే ఉందిలే, నచ్చే వ్యక్తి పిలుచుకుంటాను. ఇంతకీ నీకు వంటచ్చా? రాదు. రాదా? అవును రాదు. అంటే మీ వాళ్ళు అసలు ఏం నేర్కలేదా? నేనే నేర్చుకోలేదు. ఇలా అయితే నాకు చాలా కష్టం అయిపోతుంది కదా. ఏ పెద్ద పొడిని కెనడాలో కుక్ని పెట్టుకోవాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా? రెడిక్యులస్. మీకు వంట చేయడానికి భార్య కావాలా? నా భార్య వంట కూడా చేయాలనేదే నా కోరిక. ఐ థింక్ మీకు రోబో అవసరం చాలా ఉంది. మరి పెళ్ళం ఏం చేస్తూనే ఇలాగా తిన్న పడగొడ చేస్తే ఇక పెళ్ళం ఎందుకు? ఊరి కళ్ళు అంటే నీకు ఎంత చిన్న చూపురా. బదవే గజలక్ష్మి ఈ పేరు అదే కదా? నా పేరు తప్ప అష్టలక్ష్ముల పేర్లన్నీ చెప్పారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అష్టలక్ష్ముల లిస్ట్ లో మహాలక్ష్మి లేదు. మేబీ నాకు తెలుసు ఉండకపోవచ్చు. నీకు చాలా తెలియదురా. బదవే ఈ మేకప్ అసలు నాకు నచ్చలేదు. ఇంట్రడ్యూసింగ్ కిట్ క్యాట్ టునైట్. నిజమా? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతకంటే బాగా మేకప్ చేసుకోవడం రాదు. అంటే వేసుకోవడం మానేసి కదా. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే అందగా రెడీ ఎదురు రావాలి. కారు దిగడంతోనే వంట చేసే కమ్మటి పాసం రావాలి. టైంకి అన్ని రెడీ చేసి పెట్టాలి. అయినా ఆడవాళ్ళకి ఇంకేం పని ఉంటుంది? వర్తం చూసుకోవడం తప్ప. హలో అమ్మ ఇంటారా?
చాలా విన్నాను. ఇక కిందికి వెళ్దామా? నీ ఆటోబయోగ్రఫీ చాలా విన్నాను. అప్పుడేనా? నీకు కావాలంటే కాసేపు ఉండండి. నేను వెళ్తుందా? ఓ మరి ఇదేదో హట్ చేసినట్టుందే. ఎరా మాట్లాడుకున్నారా? మాట్లాడుకుందాం. కానీ నా ఒపీనియన్స్ తన ఒపీనియన్స్ వేరు. అంటే 10 నిమిషంలో ఏం అర్థమవుతుంది బాబు? ఎందుకు అర్థం కాదు? అసలు తప్పంతా మీదే. ఈ ఇల్లు, ఈ ఊరు, ఆ టపాకోలేస్ తప్ప వేరే ప్రపంచం తిరిగి కూడా పెంచాడు మీ అమ్మాయిని. అమ్మయ్యా ఎలాగైతే వీడికి నిన్ను నచ్చలేదు. నాకు అది చాలు. నేను చూపిస్తాను ప్రపంచం అంటే ఏటో. పెళ్లి చేసుకుని కెనడా తీసుకెళ్తే బయట ప్రపంచం చూస్తుంది. తను ఇంతకాలం బతికింది ఎంత చిన్న ప్రపంచంలో అనేది కానీ అర్థం చేసుకుంటుంది. కంగ్రాచులేషన్స్ అంకల్. నీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నీకు మాత్రం పూల డెవలప్ చేయలేదు కదా. కేలే సంబంధం ఓకే అయిపోయినట్టే. అందరూ స్వీట్లు పంచుకోండి. ఈ మ్యాచ్ ఓకే అవుతుందా? వాళ్ళ కారు లేదు సార్. పెళ్ళి పూరి వేసి రమ్మను. వంట చేసే మౌడితో ఎక్కడని సరే ఒప్పేసుకున్నా. నేనా స్టూవే బాస్కెట్ కళ్ళు పెట్టుకున్నట్టునా నీ దగ్గర తప్పు పెట్టుకొని నా మీద ఎగిరి పట్టావేంటి? నాది తప్పట్టవా? అది నిన్ను నెట్టు ఉందే కొందే ఈ అఫరెంట ఏదో మీద మళ్ళీ తీసుకొచ్చావు. డ్రైవర్ కావాలంటే ఆప్షన్ వీడు మాత్రం వీడి ఇక్కడ ఉండడానికి ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉండాలి. ఆకాశం మంజిన్ నేను తన విల్దా ఉమ్మికు ఏం చేసినా ఈ అమ్మాయి కోసం నేను ఇక్కడే ఉండాలి.